హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. పొగతో ఒకరు, పొగ మంచుతో మరొకరు. వేరు వేరు ఘటనల్లో రైల్వే కీమ్యాన్ సహా ఇద్దరు మృతి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే ఎక్స్ప్రెస్ రైలు కనిపించక ఆ రైలు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పంట వ్యర్థాల నుంచి వచ్చిన పొగతో ఊపిరాడక మరో వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం, సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నాయి. నైట్ అనమాట. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామారెడ్డి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన మొలత్ రాజేంద్ర అదే జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే సెక్టార్లో కీమ్యాన్గా పనిచేస్తున్నాడు. విధుల్లో ఉండగా ఆదివారం ఉదయం 8:20 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న సమయంలో అక్కడ పొగమంచు దట్టంగా ఉండడంతో రైలు వచ్చి గుద్దేసిందనమాట. సో ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది. అయితే మొత్తం మేము చూసుకున్నట్లు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఆల్గోలు గ్రామానికి చెందిన చాకలి అక్కడ యాదులు చురాసంగం మండలం మాచునూరు గ్రామానికి చెందిన కమ్మరి వెంకటేశానికి చిన్న చెరుకు తోటకు వారం రోజులుగా కూలి పనికి వెళ్తున్నాడు అనమాట. ఆదివారం సాయంత్రం తోటలో చెరుకు వ్యర్థాలను కాలుస్తూ ఉండగా దట్టమైన పొగ వెలువడింది. ఆ పొగలకు ఊపిరాడక అక్కడైతే చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా నిన్న భయంకరమైన ఈ సంఘటనలు అయితే జరిగినాయి అనమాట. 2 సంఘటనలు తెలంగాణలోని. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.